గాయ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కోకాపేటలో ఉన్న అల్లు సినిమాస్ కన్నా వచ్చేసాను అనమాట. సో థియేటర్ కి స్పెషాలిటీ ఏంటంటే మన ఐకాన్ స్టార్ కట్టించిన థియేటర్ ఇది. సో ఇది సిటీకి ఒక కొత్త సెలబ్రేషన్స్ అనేది ఇస్తుంది అనమాట. సో అంతేకాదు ఇది ఏషియాలోనే కాదు, ఇండియాలోనే పెద్ద స్క్రీన్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్క్రీన్ ఇన్ ద ఇండియా. సో ఇండియాలోనే ఎక్కడ లేనిది మన హైదరాబాద్ లోనే అది ఉందన్నమాట. అదే డాల్బీ సినిమాస్. అంతేకాదు ఇక్కడ ఉన్న అల్లు సినిమాస్ ఏదైతే ఉందో స్టార్స్ అనేది బాగా హైలైట్ చేశారు అనమాట. మీకు చూపిస్తాను రండి. సో గైస్ చూసారు కదా, సౌత్ లోనే కాదు మొత్తం నార్త్ లో ఉన్న టాప్ హీరోస్ ఇంకా వాళ్ళ ఫొటోస్ మూవీస్ అని ఫేమ్ మీద పెట్టారనమాట. సో ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, అమెరికన్ కానీ ధ్రువ కానీ సినిమాస్ అని చూస్తున్నారు కదా, బీటాస్ బ్యానర్ అని పెట్టారు. అంతేకాదు ఇక్కడ రామ్ చరణ్, షారుఖ్ ఖాన్, మోహన్ బాబు గారు, రానా, విష్ణువర్ధన్ వీళ్ళందరి పేరు చూశారు కదా. ఇంకా ఇక్కడ ఇది స్క్రీన్ 4 అనమాట. ఇక్కడ దురంధర్ మూవీ షో అని నడుస్తుంది. అది స్క్రీన్ 3 అనమాట. ఇది స్క్రీన్ 1, అది వచ్చేసి స్క్రీన్ 2 అనమాట. గాయ్స్ చెప్పాలంటే థియేటర్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థియేటర్ ఇన్ ద ఇండియా అని చెప్పొచ్చు. ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న స్నాక్స్ ప్రతి ఒక్కటి ఐటమ్ అనేది తగ్గించలేదు మరియు పెంచలేదు. ఎట్లా ఉందో అట్లానే పెట్టారు అందరి థియేటర్స్ లాగానే, మల్టీప్లెక్స్ లాగానే. సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ అండ్ బెస్ట్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు. అండ్ గైస్ మనం చూస్తున్నాం కదా, యాల్లో ఒక బిగ్ ఫేమ్ అనేది పెట్టారు అనమాట. ఆ బిగ్ ఫేమ్ లో మన వరల్డ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ అనేది ఫేమ్ లో ఉందన్నమాట. మన రాజమౌళి గారు అయి ఉండొచ్చు, సుకుమార్ అయి ఉండొచ్చు, హరిశంకర్ అయ్యొచ్చు, డేవిడ్ ఫించర్ అయ్యొచ్చు, జేమ్స్ కెమెరాన్ అయ్యొచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. గాయ్స్ చూస్తున్నారు కదా, ఇది స్క్రీన్ 3 అనమాట. ఇది ఆర్డినరీ స్క్రీన్ కాకపోతే స్క్రీన్ అనేది చాలా క్లారిటీ ఇంకా డాల్బీ అట్మోస్ తో బేస్ బూస్ట్ అయ్యే సౌండ్ వచ్చింది అనమాట. సో ఈ స్క్రీన్ కూడా చాలా బాగుంది. ఈ స్క్రీన్ ఎలా ఉందో మిగతా స్క్రీన్స్ కూడా అలాగే ఉంది, ఒక్క డాల్బీ అట్మోస్ తప్ప. అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది మనం స్క్రీన్ 1కి వచ్చేసాను అనమాట. చాలా మంది అడుగుతున్నారు డాల్బీ అట్మోస్ అంటే ఏంటి అని. సో మీకు చూపిస్తారండి. ఇది వచ్చేసి ఎస్కలేటర్ అనమాట. మీరు అక్కడ క్లైమ్ చేసే అలవాటు లేకపోతే మీరు ఎస్కలేటర్ వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. సో రండి మీకు చూపిస్తా లోపల ఎలా ఉందో. గాయ్స్ ఇదే స్క్రీన్ 1 అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో హాల్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా దీంట్లో 2 ప్రొజెక్టర్స్ అనేది ఉందన్నమాట. అయితే దాని మీద ఒకటి రిఫ్లెక్ట్ అయ్యి స్క్రీన్ పైన దాని మీద ఉన్న బ్రైట్నెస్ ఇంకా ఇంటెన్సిటీ అనేది డబల్ గా ట్రిపుల్ గా కనిపిస్తుంది. ఇది చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇక్కడ డాల్బీ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. బేస్ తట్టుకోలేకపోతే ఫ్రంట్ రోస్ మాత్రం అస్సలు ప్రిఫర్ చేయకండి. సౌండ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే అతి చిన్న సౌండ్ అయినా మాసివ్ ఎక్స్ప్లోసివ్ అయినా చెవులకి క్రిస్టల్ క్లియర్ గా వినిపిస్తుంది. సో గాయ్స్ చూసారు కదా థియేటర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు డాల్బీ అట్మోస్ గురించి చెప్పాలంటే ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు ఒకటి చెప్తాను వినండి. చిన్నప్పుడు డాల్బీ అట్మోస్ టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో యూట్యూబ్లో వీడియోస్లో అప్లోడ్ అయ్యేది. సో ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరి నేను ఫుల్ సౌండ్ పెట్టి మరి వినేటోని. అసలు నాకు డాల్బీ పిచ్ అనేది బాగా పట్టింది. అలాంటిది మన ఇండియాలోనే ఫస్ట్ స్క్రీన్ ఇన్ హైదరాబాద్, అది కూడా ఇక్కడ పెట్టారనమాట. సో చాలా ఎక్సైట్ అయిన సినిమా చూడడానికి మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట నాకు. సో మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. ఇంకా చెప్పాలంటే మరొక టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోయింది. మీకు ఇంకోటి చెప్పాలంటే ఇది కోకాపేట ఏరియాలో చాలా తక్కువ థియేటర్స్ ఉంది. చెప్పాలంటే ఒక్క థియేటర్ కూడా లేదనుకుంటా. సో అక్కడ అపార్ట్మెంట్స్ చూస్తున్నారు కదా కనిపిస్తుంది. అపార్ట్మెంట్స్ ఏంటంటే చాలా మంది రిచ్ పీపుల్స్ ఇక్కడ ఉంటారు. సో ఆ రిచ్ పీపుల్స్ అందరూ పక్కనే ఈ అల్లు సినిమాస్ అని దగ్గర ఉంది. సో ఇది ఏఎంబి సినిమాస్కి అవన్నీ పోటీకి ఇస్తారు. అండ్
చెప్పవచ్చు. ఇంకా అది అందరు ఇక్కడే వస్తుంటారు. సో స్పాట్ అనేది చాలా టూరిస్ట్ ప్లేస్ కూడా మారబోతుంది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుస్తాను. బాయ్.